హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిషి కావాలనే ప్లాన్ ప్రకారమే డబ్బులు కొట్టేసిందని కనిపెట్టిన జగదాత్రి నిషిని పక్కకి లాక్కెళ్ళి చెంప మీది నుండి ఒక్కటి కొడుతుంది. జగదాత్రి, ఎంత ధైర్యమే నన్ను కొట్టడానికి నీకు అని నిషి దాత్రిని నిలదీస్తూ ఉండగా కేదార్ ఇలా అంటుంటాడు, ఈరోజు నువ్వు కావాలనే ప్లాన్ ప్రకారమే ఇలా చేశావని మాకు అర్థమైపోయింది. డబ్బులు ఎందుకు తీసుకెళ్ళావు అని కేదార్ నిలదీస్తూ ఇలా అంటుంటాడు. ఆ రోజు ఫ్యాక్టరీ సీజ్ చేసినప్పటి నుండి ఇంటికి వచ్చాక నీ ప్రవర్తన, నీ టెన్షన్ అన్నీ గమనించాం మేం. ఇంటికి వచ్చే దారిలోనే ఏదో జరిగిందని మాకు అర్థమైంది. ఏం జరిగింది అని కేదార్ నిషిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు కౌశికి కూడా జరిగిందేంటో చెప్పు నిషిక, ఎందుకు డబ్బులని తీసుకున్నావు, ఏం జరిగిందో చెప్పు, ఆ రోజు ఏం జరిగింది అని కౌశికి కూడా నిషిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు జరిగిందంతా చెప్పేస్తుంది నిషి. ఆ రోజు తాగిన మైకంలో కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఆవిడని నేను గుద్దేశాను, యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఇంద్రానికి ఫోన్ చేస్తే ఆ శవాన్ని తీసుకురమ్మంది. నేను తీసుకెళ్ళాక ఇంద్రాని ఆ శవాన్ని పూడ్చిపెట్టేసింది అని చెప్పడం ఆప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ, ఒక బ్లాక్మెయిలర్ నన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేసింది, అందుకనే డబ్బులు తీసుకెళ్ళి బ్లాక్మెయిలర్కి ఇచ్చా అని నిషిక చేసిన తప్పుని ఒప్పుకుంటుంది. దాంతో మిగతా ముగ్గురు, కౌశికి, జగదాత్రి, కేదార్ ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడు నిషిక ఒక్కసారిగా జగదాత్రి కాళ్ళు పట్టుకొని, ఇంట్లో వాళ్ళందరి ముందు నేను నేరస్తురాలిగా ఉండలేన జగదాత్రి, నన్ను కాపాడు, నా కాపురాన్ని కాపాడక్క అని అంటూ దాత్రి కాళ్ళపై పడిపోతుంది. నిషి అక్క అన్న పిలుపుతో జగదాత్రి కరిగిపోతుంది. ఈసారి జగదాత్రి నిషిని కాపాడగలదా, న్యాయానికి ఎదురుగా వెళ్తుందా, చెల్లిని కాపాడుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.